జరుగుతుంది. తప్పకుండా దాడులు లేకపోతే ఆరోపణలు ఇవి ఉన్నప్పుడు దానికి కొంత మూల్యం చెల్లించాల్సిందే. ఎవరైనా మూల్యం చెల్లించాల్సిందే. గతంలో చెల్లించారు. ఇప్పుడు ఎన్ని మాటలన్నా చంద్రబాబు నాయుడు 55 రోజులు ఉన్నాడు కదా రాజమండ్రి సెంట్రల్ జైల్లో. అందువల్ల ఇంకా కొడాలి నాని నిజంగా అవుతారా లేదా, ఆయనవన్నీ వైరల్ అవుతున్నాయి. పాత గతంలో మాటలన్నవి ఇలాంటివన్నీ వాళ్ళని ఎందుకు పోనివ్వలేదు, ఇది కూడా ఒక ప్రశ్న. మీకు అనుమతి ఇచ్చి ఆపారా, అసలు అనుమతే లేదా, ఇది కూడా ముఖ్యమైన ప్రశ్న. అనుమతే ఇవ్వలేదనుకోండి, అప్పుడు వెళ్ళినా రానివ్వరు కదా సహజంగా. ఆ సింహాద్రి ఆయన్ను రానిచ్చినట్టుగా సింహాద్రి రమేష్ను మటుకు రానిచ్చినట్టుగా ఉన్నారు. ఒకరో ఇద్దరో వెళ్తారు, ప్రతిసారి 4-5 అయితే వెళ్ళరు మామూలుగా ములాఖత్లకు. అందులో ఇంత స్వల్ప వ్యవధిలో హైకోర్టు చెప్పిన తర్వాతే మనం దీని మీద పూర్తిగా రాగలుగుతాం. రాజకీయంగా మటుకు దాడులు మంచిది కాదు. మూడవది, ఇది ఒక ధోరణిగా మీ పేరు రాశాం మా తర్వాత మీరని వాళ్ళు అంటుంటే, మేము వచ్చి మిమ్మల్ని పంపిస్తాం అని వీళ్ళు అంటుంటే మన ప్రజాస్వామ్యం గాడి తప్పిపోతుందని చెప్పాల్సి వస్తుంది. సార్, మీరు అన్నట్టు వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి ఆ విషయం మీద స్పందించవద్దు అని చెప్పి ఏదో వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పినట్టుగా ప్రచారం జరిగింది సార్. దాని పార్టీ ఖండించింది. అండ్ ఇంకొక వెర్షన్ కూడా ఉంది, మీరు ఎలా చేస్తే చెప్తాను. ఇది అంటే కుల ప్రస్తావన లేని రాజకీయం ఉండదు కదా సార్. కులం అయితే వద్దండి, కులాల గురించి మాట్లాడడం శుద్ధది. అంటే కులం గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారు చెప్పండి. సొంత కులంలో ఎవరు ఎదుగుతున్నా చంద్రబాబు నాయుడు తట్టుకోలేడు, అందుకే వల్లభనేని వంశీని ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి. అంటే వంశీ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి పరామర్శించరు అని చెప్పి ఒక రకమైన ప్రచారం కొంతమంది చేశారు. సో పార్టీలో ఎటువంటి వారున్నా, ఏ కులమైనా, ఏ స్థాయి అయినా క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి సంకేతం ఇవ్వడానికి వంశీని పరామర్శించారు అన్నది ఇప్పుడు. సార్, కులం ఎందుకు సార్? ఇప్పుడు ఇక్కడ కులం గురించి నాకేం పెద్ద పట్టింపులు. కులాలను బట్టి జగన్ కానీ చంద్రబాబు కానీ రాజకీయ ప్రయోజనాలను బట్టి చేస్తారు కానీ కులాలను బట్టి ఏమి చేయరు. కులాన్ని కూడా ఉపయోగించుకుంటారు, అంతవరకు ఏం సందేహం లేదు. ఇక్కడ చట్టాలు, నేరాలు, ఫిర్యాదులు, కోర్టులు ఇవన్నీ వదిలేసి వాళ్ళిద్దరిది ఒకటే కులం అని ఇప్పుడు ఎవరు డిస్కవరీ చేయాల్సినటువంటి అవసరం లేదు. దానివల్ల కాబట్టి ఇప్పుడు ఒకవైపు కులం వాళ్ళని పక్షపాతం చూపిస్తారు, మళ్ళీ కులం వాళ్ళనే కాబట్టి పక్కన పెట్టారు. కులమైన కులం కుళ్ళు నుంచి బయటపడితే మనం చాలా మంచిది. ఎవరైనా సరే సరే, నాకు అర్థమైందండి ఆ పాయింట్. ఇంకా ఎన్నిసార్లు చెప్పక్కర్లేదు. మీరు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నాకు దానికి అంత ప్రాధాన్యత లేదు. జగన్ స్థాయిలో అయినా ఎవరి స్థాయిలో అయినా కుల పిచ్చి పట్టింది ఇప్పుడు రాష్ట్రానికి. కుల పిచ్చి మంచిది కాదు. ఎవరైనా కానీ ఒక కులం గురించి ఇప్పుడు ఉదాహరణ కాపులు అన్న మాట లేకుండా చర్చలే జరగట్లేదు. అలాగే కమ్మారెడ్డి ఇవే ఎందుకు సార్ ఈ చర్చలు? రాజ్యాంగం, రాజకీయ పార్టీలు, సమస్యలు, ధరలు, నిరుద్యోగాలు, నివాస గృహాలు, విద్యుత్ ఛార్జ్, ఇవన్నీ ఏమీ లేవు. ఇదేనా? కులంతో ఆగిపోదు రాజకీయం, కులంతో మొదలు కాదు. రాజకీయాలు ప్రయోజనాలను బట్టి నడుస్తాయి సార్. అందులో ఆర్థిక ప్రయోజనాలను బట్టి నడుస్తాయి. అదాని గారి కులం ఏంటో, మోదీ గారి కులం ఏంటో ఎవరికి తెలియదు. అది వేరే కుల చర్చ కూడా ఉంటుంది మీకు కావాలంటే. అందుకని ఇక్కడ ముఖ్యంగా వంశీది కులాన్ని మించిన ఒక ఉద్రిక్తమైన వివాదాస్పదమైన అంశం. మనం అక్కడ ఆపటం చాలా మంచిది. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి బయట సార్, ఇంక ఇప్పుడే అంతా అయిపోయింది.